రైతు సంక్షేమ పథకాలు కానీ అన్ఎంప్లాయ్మెంట్కు 100 రోజుల్లో 31,000 యువకులకు జాబ్స్ ఇవ్వడం కానీ అలాంటివి చూసి ఆకర్షి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నానని వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఖాతాంకారు తెలంగాణ అసిల్కారు ఉన్నారు, మళ్ళీ ఇక్కడనే స్టార్ చేసినాం. కాంగ్రెస్ ఖాతం ఇందాక మళ్ళా చూసుకో, ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచకుంటే, గ్రూప్ 1 1 స్టాండర్డ్ తీయకుంటే, డిఎస్సి మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు వేయకుంటే, జియో 46 రద్దు చేయకుంటే కాంగ్రెస్ ఇక్కడ నుంచే ఖతం అవుతుంది, గుర్తు పెట్టుకోరి. ఎందుకు అట్లా అంటున్నావు? మీకు 32,000 ఉద్యోగాలు ఇచ్చిరు, మీకు తెలవకుండా మాట్లాడకండి. అవి కేసీఆర్ పాలన లేస్తే వాటికి ఏం చేసిండేనా నియామక పత్రాలు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు తెలుసా, అసలు మేము ప్రజాధనం రూపాయి కూడా ఖర్చు పెట్టమన్నారు, వేస్ట్ చేయమన్నారు. అదే ప్రజాధనం తోటి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రజాధనం మొత్తం ఖర్చు చేసి నియామక పత్రాలు ఇస్తాను. ప్రజాధనం ఎందుకు వేస్ట్